నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ A21s. ఈ ఫోన్ అన్బాక్సింగ్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను వీడియో. ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను సామ్సంగ్ నుంచి నాకు ఒక A21s మొబైల్ వస్తుంది, అది నేను గివ్ అవే ఇస్తానని చెప్పేసి. వీడియోలో ఈ ఫోన్ అయితే నేను గివ్ అవే అయితే ఇస్తున్నాను, సామ్సంగ్ గెలాక్సీ A21s. మీరు ఎవరైనా ఒకరు గెలుచుకోవచ్చు. ఇప్పటిదాకా నేనైతే గివ్ అవే చేశాను, ఇప్పుడు కొన్ని ఇంకా విన్నర్స్ అనౌన్స్ చేయలేదు. ఒప్పో A12 ఒక 2 ఫోన్స్ వస్తున్నాయి, అండ్ సామ్సంగ్ గెలాక్సీ A31 ఒకటి ఆల్రెడీ గివ్ అవే నడుస్తుంది. ఒకటి రేపు ఎల్లుండో ఇంకొకటి అయితే గివ్ అవేకి వస్తుంది, A31 సామ్సంగ్ గెలాక్సీ A31 అండ్ ఇది A21s. సో మొత్తం కలిపి ఐదు మొబైల్స్ విన్నర్స్ని అయితే నేను ఒకటే రోజు జూన్ 30వ తారీఖు అయితే నేను అనౌన్స్ చేస్తాను. సో నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు, ఒకటి రెండు మర్చిపోకుండా అన్నీ ఒకేసారి అయితే అనౌన్స్ చేస్తాను. సో వీడియోలో మనం దీని టాప్ ఫీచర్స్ చూద్దాం, అండ్ దీనిలో మీకు నచ్చిన ఫీచర్స్ రెండు కామెంట్ సెక్షన్లో యాడ్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదో అటాచ్ చేసి మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎటువంటి కాంటాక్ట్ సోర్స్ లేకుండా కామెంట్ చేస్తారనుకోండి, ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ, నేను విన్నర్ని అయితే పిక్ చేయలేను. అండ్ దాంతోపాటు మల్టిపుల్ కామెంట్స్ చేయకండి, సింగిల్ కామెంటే చేయండి. మల్టిపుల్ కామెంట్ చేసినా కానీ మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు మన సబ్స్క్రైబర్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే మాత్రం కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత కామెంట్ చేయండి. కామెంట్తో పాటు ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ అటాచ్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనం దీనిలోకి వెళ్ళిపోతే సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసింది A21s 17,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొని వచ్చారు. దీనిలో నాకు కొన్ని ఫీచర్స్ అయితే నచ్చినాయి, అండ్ చాలా వరకు అయితే నచ్చలేదు. ఫస్ట్ మనం నచ్చిన దాని గురించి మాట్లాడుకుందాం. సో దీనిలో ప్లస్ అయితే మాత్రం కెమెరాస్ అని చెప్పొచ్చు. నాకు మెయిన్ కెమెరా చాలా బాగా నచ్చింది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది మీకు డే లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కలర్స్ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కానీ చాలా అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా మనకు బాగానే వస్తున్నాయి. బ్యాక్ సైడ్ మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది పోర్ట్రేట్ షాట్స్ కోసం. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. వైడ్ యాంగిల్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. డే లైట్ కండిషన్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. లో లైట్లో మీకు మంచి లైటింగ్ ఉంటే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. లైటింగ్ తక్కువ ఉంటే మాత్రం కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఇది డే లైట్ కండిషన్ ఓకే పర్ఫార్మెన్స్ చేస్తుంది. 5 మెగాపిక్సెల్ ఉంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే ఆ బడ్జెట్లో సామ్సంగ్లో వచ్చే ఫోన్స్ అని 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాస్ ఉంటాయి. దీనిలో మాత్రం 2 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది. కొద్దిగా 5 మెగాపిక్సెల్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా డే లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే కొద్దిగా ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లమ్ అయితే కనిపిస్తుంది మనకి క్లియర్గా. అండ్ లో లైట్లో కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది 13 మెగాపిక్సెల్ కెమెరా. కాకపోతే దీని ప్లేస్లో కూడా ఒక 16 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటే బాగుంది అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫీచర్ నాకు నచ్చింది వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ. సో మీకు ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు ఈజీగా ఈ ఫోన్ అయితే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు, 5000 mAh బ్యాటరీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి దాని నచ్చింది వచ్చేసరికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేస్తే డాల్బీ అట్మాస్ అయితే మీకు యాక్టివేట్ అవుతుంది. మీకు సౌండ్ క్వాలిటీ అయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి అయితే బాగుంటుంది. అండ్ దీనిలో వైడ్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి మీరు హెచ్డీ క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ ఇంకా సామ్సంగ్ ఇది 1 UI మీద రన్ అవుతుంది. దీని ఫీచర్స్ అని మనకు తెలిసినవే. అండ్ A31 వీడియోలు ఇంకా మీకు వీటికి సంబంధించి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనిలో అయితే యాప్స్ వీళ్ళు ప్రీ ఇన్స్టాల్ అయితే చాలా వరకు ఇవ్వలేదు. ముఖ్యంగా దీనిలో నాక్స్ సెక్యూరిటీ అయితే ఉంది. నాక్స్ వీళ్ళు హార్డ్వేర్లో లెవెల్లో సెక్యూరిటీ ఉంటుంది. దీనిలో అయితే ఉంది, కానీ మనకి సెక్యూర్ ఫోల్డర్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో సెక్యూర్ ఫోల్డర్ అంటే మన డాక్యుమెంట్స్ కానీ మన ఫొటోస్ కానీ ఇట్లాంటివన్నీ మనం దానిలో వేసేసి మనం సేవ్ చేసుకోవచ్చు సెక్యూర్గా ఉంటాయి అనమాట. సో సెక్యూర్ ఫోల్డర్ ఆప్షన్ అయితే దీనిలో నాకు కనిపించలేదు. అండ్ సామ్సంగ్ హెల్త్ కూడా లేదు, కానీ నేను డౌన్లోడ్ చేశాను. సామ్సంగ్ హెల్త్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తాం. మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సామ్సంగ్ హెల్త్ అని కొట్టేసి. సో ఇది మీరు డైరెక్ట్ మీ ఫోన్ మీ చేతిలో పట్టుకొని నడుస్తున్నా కానీ మీకు ఇది స్టెప్స్ని అయితే ఇది క్యాలిక్యులేట్ చేయగలదు. నెక్స్ట్ మీరు ఫుడ్ ఏమేమి తీసుకుంటున్నారు, వాటిలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి. మీరు బ్రేక్ఫాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇడ్లీ యాడ్ చేశాను అనుకోండి, అది మనకి దానిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఎవ్రీథింగ్ మనకి అక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇడ్లీ యాడ్ చేశాను, ఇక్కడ చూడొచ్చు ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ఫ్యాట్, ఎవ్రీథింగ్ కంప్లీట్ దానికి సంబంధించి ఆ ఫుడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫుడ్ ఐటమ్స్, మీరు ఏమేమి తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా మీరు ఎన్ని గ్లాసెస్ తాగాలనుకుంటున్నారు, సో వాటర్ గ్లాసెస్ మీరు యాడ్ చేసుకొని రిమైండర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు సామ్సంగ్ హెల్త్ యాప్ అయితే ఉపయోగపడుతుంది. ఇవి నాకు కొన్ని నచ్చిన ఫీచర్స్ అయితే దీనిలో. అండ్ ఇంకా ఆ ప్రైస్కి మనం 15,000 పెడుతున్నప్పుడు కొద్దిగా ఇంకొన్ని ఫీచర్స్ మనకి మంచి ఫీచర్స్ ఇస్తుంటే బాగుండేది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ A31 తీసుకొని వచ్చింది రీసెంట్గా. A31 మంచి మొబైల్ నేను యూస్ చేస్తున్నాను. 22,000 బెటర్ ప్రైస్ అయితే
అక్కడ మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు దీంతో కంపేర్ చేస్తే. సో అట్లా ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొచ్చినా కానీ యూజర్స్కి యూస్ఫుల్ ఫీచర్స్ ఇంకా బెటర్ ఫీచర్స్ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. AMOLED స్క్రీన్ తీసుకురావచ్చు, దీనిలో AMOLED స్క్రీన్ లేదు. 850 ప్రాసెసర్ మనకి 9611 కంటే ఎగ్జినోస్ 850తో వస్తుంది. అది 9611 కంటే కొద్దిగా లో ఎండ్ ప్రాసెసరే. ఇంకా మనకి మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ కెమెరా ఇవి ఇంకా బెటర్ అయితే తీసుకొని రావచ్చు. మరి సామ్సంగ్ ఏం ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు కానీ, సో ఆఫ్లైన్ కేటగిరీ కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇవన్నీ వాళ్ళు చూడరు, పట్టించుకోరు, మాకు తెలిసిందే అది. సో అక్కడ మేబీ ఇది క్లిక్ అవ్వచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ సామ్సంగ్కి చాలా ఫేవర్గా ఉంది. ఇది ఓవరాల్గా అయితే కొన్ని నచ్చిన ఫీచర్స్ అయితే నాకు. వాటిలో మీకు నచ్చిన ఫీచర్స్ A21sకి సంబంధించి 2 యాడ్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. 30వ తారీఖు నేను విన్నర్ని అయితే పిక్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షన్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.